అందరికీ నమస్కారం. రొయ్యలు ఎప్పుడు చాలా తక్కువ టైంలో ఎక్కువ మసాలా లేకుండా తక్కువ నూనెతో ఇలా ఎప్పుడైతే చాలా రుచిగా చేసుకోవచ్చు. అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు అర్ధ కేజీ రొయ్యలు ఇలా ఉప్పేసి ఒక 4 సార్లు నీళ్ళతో కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసి ఇందులోకి వేసుకున్నాం రొయ్యలు. ఇందులోకి వేసుకునే తర్వాత ఇప్పుడు కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా ఉప్పేసి పసుపు వేసి ఒకసారి కలిపెట్టి కొద్దిసేపు ఉడికే లోపల మనకు కొంచెం నీరు అనేది బాగా బయటకు వచ్చేది. ఇలాగా ఈ నీరంతా ఉడికిపోయేలాగా ఉడికించుకోవాలి. మనకి నీరంతా ఇంకిపోయే లోపల మనకి రొయ్యలు కూడా బాగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇలా నీరంతా ఇంకిపోయేలాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వేరే కళాయి పెట్టేసి ఇందులోకి ఒక 6 స్పూన్ల నూనె వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుని ఉల్లిపాయలు కొద్దిసేపు మగ్గనిచ్చుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలా. ఇలా వేయించుకున్నాక మనం ముందే ఉడికించుకున్న రొయ్యలు ఇందులోకి వేసుకున్నాము. ఉడికించుకున్న రొయ్యలు ఇందులోకి వేసుకున్నాక ఒక 10 నిమిషాలన్న పడుతుంది రొయ్యలు మంచిగా వేగడానికి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలా. ఇప్పుడు ఇందులోకి అర్ధ కేజీ రొయ్యలకు 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నాను. ఈ టైంలోనే ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. ఉప్పు సరిపోకుంటే మనం ఫస్ట్ కొద్దిగానే వేసుకున్నాం కాబట్టి ఇలా వేసినాక ఒక 2 నిమిషాల సేపు కారపాసన పోయే వరకు మగ్గనిచ్చుకొని లాస్ట్న కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే మనకు రొయ్యలు ఎప్పుడైతే చాలా బాగా వస్తుంది. ఇలా చేసుకుంటే చాలా తొందరగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనకు రసం పప్పులోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ రొయ్యలు ఎప్పుడు మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.